హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పనసకాయ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం రండి. చిన్నప్పుడు మా మా అమ్మ వాళ్ళు ఇలాగే పనసకాయ కొనుక్కొచ్చి తోటలో నుంచి ఇలా కట్ చేసేవాళ్ళండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ పనసకాయ కొనుక్కున్నాము. ఆటోలో వచ్చాయండి, కొనుక్కున్నాము. ఇదైతే అరౌండ్ 11 కేజెస్ వరకు ఉన్నింది. మా తమ్ముడు పక్కన ఆంటీ కట్ చేస్తున్నారండి. ఇది కట్ చేస్తూ మేము మాట్లాడుకుంటూ ఈ తొలలన్నీ తీసుకున్నామండి. ముందుగా సగంగా కట్ చేసుకొని ఇద్దరు పట్టుకొని చీల్చారండి. తర్వాత 4 పార్ట్స్ చేసుకున్నాము. దీనికైతే తొలలే ఎక్కువ ఉన్నాయండి, పనస తొలలే ఎక్కువ ఉన్నాయి, కొంచెం పీచు తక్కువే ఉంది. మేము పెట్టిన మనీకి చాలా వర్త్ అనిపించింది. ఈ ఈ తొలల టేస్ట్ కానీ చాలా స్వీట్గా ఉందండి. ఇంకా ఒకరోజు ఆగి కోసుంటే ఇంకా పండు ఉందండి. కాకపోతే వేరే ఆంటీ మేము సగం సగం తీసుకున్నాను కనుక ఆమె ఊరు వెళ్తూ కట్ చేయమనింది, అందుకని కట్ చేస్తున్నాము. కట్ చేసి ఇలా చీల్చుకొని ఈ తొల్లలన్నీ సపరేట్ చేసుకొని దాని మీద ఉన్న పీచ్ అంతా తీసుకొని ప్లేట్కి వేసుకున్నామండి. ఇదిగో ఇక్కడ అమ్మ, వేరే ఆంటీ, మా తమ్ముడు, నేను, ఇంకొక ఆంటీ 5 మంది చేసామండి. ఈ ప్లేట్తో 4 ప్లేట్లు వచ్చాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.